సంజు లవ్రా వైఫా? అయితే వైఫే అనుకుంటాను. ఐమ్ రైట్. అయినా సంజు గురించి అన్ని విషయాలు చెప్పావు కానీ మ్యారేజ్ అయిందన్న విషయం ఎందుకు చెప్పలేదు? మాట్లాడవేంటి డార్లింగ్? సిరి సిరి యాడుండది పిల్ల? సిరి, ఏంటమ్మా? మీ అత్తారింటికి ఎప్పుడు పోతా ఉన్నావు? చెప్పాను కదమ్మా, ఎందుకు నన్ను తొందర పెడుతున్నావు? తొందరపడకపోతే నీ జీవితమే చేజారిపోతాదే. ఏం కాదమ్మా. ఏందే ఏం కాదంటావేంది? నీ వెనకాల ఏం జరుగుతుండదో నీకు తెలియట్లేదు. కింద మీ అత్త సునంద ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా? వాళ్ళు సంతోషంగా ఉంటే నన్నేం చేయమంటావమ్మా? ఇదిగో నేను మీ అత్తారింటికి వెళ్ళిపో అంటున్నారు. అదిగో మళ్ళీ ఎన్ని జరిగినా నీకు అర్థం కావట్లేదా? ఇదిగో వాళ్ళు సంతోషంగా ఉన్నారు అంటే నీకేదో కష్టం తెచ్చిపెడుతున్నారని అర్థం. అది కాక మా అన్న ఇంటికి ఆ సింధు వచ్చినదంట. సింధు ఎవరమ్మా? నీలంబరి మేనకోడలు. పెళ్లిలో చెప్పినారు కదా అమెరికాలో చదువుకుంటాడాదని. ఆ అమ్మాయి. సింధు వస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందా చెప్తే విని నువ్వు తట్టుకోగలవా? చెప్పమ్మా. సంజయ్కి దగ్గరవుతాది. అందుకే నీలంబరి ఆ సింధుని పిలిపించినాదంట. కింద వాళ్ళదే మాట్లాడుకుంటున్నారు. నా సంజు మీద నాకు నమ్మకం ఉందమ్మా, అలాంటిదేం జరగదు. సంజయ్ మంచివాడేనే, నేను కాదంటం లేదు. సింధు మంచిదని ఏంటి నమ్మకం? అమ్మా, నువ్వెంత తప్పుగా ఆలోచిస్తున్నావో నీకు అర్థమవుతుందా? సింధు యుఎస్ లో చదువుకుంది. పెళ్ళైన సంజుకి ఎలా దగ్గరవుతుంది అనుకున్నావు? ఎవరో మాటలు విని సింధు గురించి తప్పుగా మాట్లాడొద్దమ్మా. సంజయ్కి పెళ్ళైనది, కానీ భార్యగా నువ్వు ఆ ఇంట్లో లేవు కదా. లేకపోతే లేవు కాబట్టే ఏదైనా జరిగే అవకాశం ఉంది అని అంటారు. పంతులు గారు కూడా చెప్పినారే, నిన్ను చక్రబంధంలా బంధించే గండ ఒకటి ముంచుకొస్తాడదట. ఆలస్యం చేయకుండా నిన్ను ఎంత తొందరగా అత్తవారింటికి పంపిస్తే అంత మంచిదని కూడా చెప్పినారు. అందుకే నేను ఇంతగా చెప్తా ఉన్నాను. ఇటు మీ అత్త సునంద, అటు నీలాంబరి సింధు ఏం చేస్తారో ఏమోనని భయంగా ఉన్నది. నా మాటిని మీ అత్తతో చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోసిరి. అమ్మా, నేను అత్తకు మాటిచ్చాను, చెప్పే వెళతానని. ఆ మాట తప్పలేను. మాట 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 ఎంతసేపు నీ మాట నీదే గాని నేను చెప్పేది పట్టించుకోవా? నేను అత్తారింటికి వెళ్ళనని నీతో చెప్పడం లేదు కదమ్మా. అదే ఎప్పుడు వెళ్తావని అడుగుతా ఉన్నాను. అత్త మారాలి, అప్పుడే. మారకపోతే ఏనే ఉండిపోతావా? మెల్లగా మారుస్తానమ్మా. ఈలోపు జరగనంత ఏదైనా జరిగితే? ఏం జరుగుతుందమ్మా? జరిగినవన్నీ నీకు తెలిసే జరిగాయా సిరి? ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు సిరి. అయితే ఇప్పుడు ఏమంటావమ్మా? నిన్నేళ్ళ నుంచి బయలుదేరు అంటున్నాను. నేను చెప్పేది నువ్వు వినవా అమ్మా? నేను వినను. వెళ్తావా వెళ్ళవా? వెళ్ళవా? సరే అయితే నేనే వెళ్తాను. అమ్మా, ఎక్కడికి? సావటానికి. అమ్మా అమ్మా, ఆగమ్మా, వద్దు, నా మాట విను. నా మాట నువ్వు విన్నప్పుడు నీ మాట నేనెందుకు వినాలి? తప్పుకో. అమ్మా, ఆగమ్మా, వద్దమ్మా.
నీకు మళ్ళీ ఏదన్నా జరిగినదంటే ఈ తల్లి మనసు తట్టుకోలేదు. నీ కష్టాలు చూసి ప్రతి క్షణం సత్య కంటే ఒకేసారి చావటమే మేలు. అమ్మా అమ్మా ఆగమ్మా, వదులు అమ్మా. సరే సరే, నువ్వేం చెప్తే అదే చేస్తాను. మీ అత్తారింటికి వెళ్తావా? వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. కానీ ఒకసారి అత్తయ్యతో మాట్లాడి చూస్తాను. ఒప్పుకుంటే సంతోషంగా వెళ్తాను. లేదంటే నువ్వు చెప్పినట్టే అత్తయ్యని ఎదిరించైనా సరే నా సంజు దగ్గరికి వెళ్తాను. సరేనా? ఏం కావాలమ్మా? అది నీలు డార్లింగ్ ఎక్కడుందా అని. ఓ నీలాంబర్యా, బయట ఎక్కడ ఉంటాదమ్మా, పిలిపించనా? వద్దంకుల్. మరి నీలాంబరి గురించి అడిగినావు? ఊరికే అంకుల్. సరే. చూడమ్మా, నా దగ్గర దాపరికం ఎందుకు, ఇలా రా, కూర్చో. ఏం కావాలి? మీరు నీళ్ళతో చెప్పకూడదు అంకుల్. చెప్పనులే గానీ విషయం చెప్పు. యాక్చువల్లీ నేను మీతోనే మాట్లాడదామని వచ్చాను అంకుల్. మీతో మాట్లాడడం నీళ్ళు చూసిందంటే ప్రాబ్లం, అందుకే ఉందో లేదో అని అడిగాను. ఏం కావాలమ్మా? అదే అంకుల్, అక్కడ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు? ఏ ఫోటోలమ్మా? అదే అంకుల్, సంజు పక్కన ఉందే ఆ అమ్మాయి. తన పేరు సిరి అమ్మ. సంజయ్కి ఏమవుతుంది అంకుల్? సిరి సంజయ్ భార్య. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. మరి సిరి ఎక్కడ అంకుల్? లేదమ్మా. ఎక్కడుంది? వాళ్ళింట్లో ఉండాలి. అదేంటి అంకుల్, మ్యారేజ్ అయిన తర్వాత కోడలుగా మీ ఇంట్లో కదా ఉండాలి. నిజమే, ఉండాలని సిరి కూడా ఉండాలి. కాని వాళ్ళ అత్తే సిరిని ఇంటికి రానివ్వకుండా చేస్తా ఉండాలి. అదేంటి అంకుల్? దానికి కారణం నేనేనమ్మా. నేను చేసిన పాపమే సిరి పాలిట శాపంగా మారింది. అసలేం జరిగింది అంకుల్? వద్దులేమ్మా, నీకు తెలియకపోవటమే మంచిది. సెలవుల్లో సరదాగా గడపడానికి వచ్చావు. మా బాధలు తెలుసుకుంటే నీ మనసు బాధపడతాది. వద్దులేమ్మా. ప్లీజ్ అంకుల్, చెప్పరా? వద్దని చెప్తా ఉంటా కదమ్మా. ప్లీజ్ 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 చెప్పండి అంకుల్. సరే.
సిరి మా ఇంట్లో ఎప్పుడెప్పుడు అడుగు పెడుతుందా అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎదురు చూస్తూనే ఉండాం. డోంట్ ఫీల్ అంకుల్, మీరు బాధపడకండి. సిరి తప్పకుండా మీ ఇంటికి వస్తుంది. సిరి సంజుల ప్రేమి వాళ్ళిద్దరినీ కలుపుతుంది. డాక్టర్, మా దుర్గాకి ఎలా ఉంది? దెబ్బలు బాగా తగిలాయి. తలకు పెద్ద గాయం కావడం వల్ల బ్లడ్ చాలా పోయింది. రికవర్ అవడానికి కొంచెం టైం పడుతుంది మేడం. ఎంత ఖర్చైనా నో ప్రాబ్లం, నేను చూసుకుంటాను. మా దుర్గ త్వరలోనే మామూలు మనిషి కావాలి. ఓకే మేడం, మా ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్స్. ఓకే దుర్గా, నీకేమీ కాదు, నేనున్నాను కదా. నా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు. నీకోసం నేను ఈ మాత్రం చేయలేనా? నువ్వేమీ టెన్షన్ పడకు. డాక్టర్కి చెప్పాను దుర్గా, నిన్ను బాగా చూసుకోమని. హ్యాపీయే కదా? రెస్ట్ తీసుకో, ఏమి ఆలోచనలు పెట్టుకోకు. సరే మేడం. సంజు, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు, జస్ట్ ఊరికే అలా. ఐ నో సంజు, సిరి గురించి థింక్ చేస్తున్నావు కదూ. మీరిద్దరూ కలిసిన స్వీట్ మెమరీస్ ని గుర్తు చేసుకుంటూ ఫీల్ అవుతున్నావు కదూ. ఏంటలా చూస్తున్నావు? నువ్వు చెప్పకపోయినా సిరి గురించి నాకెలా తెలిసిందనా? తెలుసుకున్నాను. సంజు, ఎన్నో లవ్ స్టోరీస్ చూశాను, చదివాను, విన్నాను. బట్ మీ లవ్ చాలా గొప్పది. ప్రతి లవ్ స్టోరీలో ఓన్లీ లవర్స్ వాళ్ళు కలవడానికి మాత్రమే లవ్ చేసుకుంటారు. కానీ మీ లవ్ స్టోరీ అలా కాదు. రెండు ఫ్యామిలీలు కలవడం కోసం సిరి నువ్వు లవ్ చేసుకున్నారు.
ఈ రోజుల్లో ఎంతమంది ఉంటారు ఇలా? చాలా రేర్. మీ లవ్ గురించి తెలుసుకున్న తర్వాత లవ్ మీద నాకు రెస్పెక్ట్ పెరిగింది సంజు. ఎస్ సంజు, ఇన్నాళ్ళు లవ్ అంటే అట్రాక్షన్ తో అవసరాల కోసం యూజ్ చేసుకునే వర్డ్ అనుకున్నాను. బట్ లవ్ అంటే ఓ అఫెక్షన్, ఎమోషన్ తో కలిసిన అభిమానమని మీ ఇద్దరి లవ్ చూసాక తెలిసింది. మీ లవ్ చాలా మందికి ఇన్స్పిరేషన్ కావాలి. సంజు, యు ఆర్ సో లక్కీ. ఎందుకో తెలుసా? సిరి నీకు లవ్వర్గా దొరకడం. సిరి తన గోల్ ని తప్పకుండా రీచ్ అవుతుంది. మీ రెండు ఫ్యామిలీస్ ని కలుపుతుంది. సంజు ప్లీజ్ అలా డల్ గా ఉండకు. సిరి నువ్వు మళ్ళీ ఒక్కటవుతారు. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. మంచి పని చేసే వాళ్ళకి ఆ గాడ్ ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటాడు. ఫీల్ అవ్వకు. సంజు, ఈ రోజు నుంచి నువ్వు నేను గుడ్ ఫ్రెండ్స్. కమాన్ యార్. సంజు, ఇంట్లో ఉంటే బోర్గా ఉంది. నన్ను అలా బయటికి తీసుకెళ్తావా? సిటీ మొత్తం చూస్తాను. ఓకే సింధు, పద వెళ్తా. సంజయ్, ఇద్దరు ఏడుకో పోతా ఉండారు. తనకి బోర్గా ఉందంట పిన్ని. మన ఊరు చూస్తానంటే తీసుకెళ్తున్నాను. ప్లీజ్ నీళ్ళు డార్లింగ్, ఒక్కసారి బయటకలా వెళ్ళి సిటీ చూసి ఎంజాయ్ చేసి వస్తాను. ప్లీజ్ కాదనుకు. ప్లీజ్. సరే సింధు. సాంబిరెడ్డి, చెప్పండి అమ్మా. సింధు మన ఊరు చూస్తుందంట, తోడుగా నువ్వు వెళ్ళు. అట్నే అమ్మా. సాంబిరెడ్డి ఎందుకు నీళ్ళు? సంజు ఉన్నాడు కదా. ఈ ఇంటికి కొన్ని పద్ధతులుండాయని చెప్పినాను కదా, అవి తప్పకుండా పాటించాలా. నువ్వు వెళ్ళు సాంబిరెడ్డి. అట్టగే అమ్మా. సాంబిరెడ్డి అమ్మా. జాగ్రత్త. అట్నే అమ్మా. హలో, సింధు, సాంబిరెడ్డి. ఏం జరిగినది బాబు? సింధు సెల్ ఇక్కడే ఉంది. ఇప్పుడు ఎలా సాంబిరెడ్డి? పద వెతుకుదాం. సరే బాబు, పద.
సామిరెడ్డి సింధు కనిపించిందా? లేదు బాబు. చెప్పు సంజయ్. పిన్ని సింధు కనిపించట్లేదు పిన్ని. ఏంటి సంజయ్ నువ్వు అనేది? మీ ఇద్దరు కలిసే కదా పోయినారు. కరెక్టే పిన్ని, ఇప్పుడు దాకా నాతోనే ఉంది, సడన్ గా మిస్ అయింది పిన్ని. యాడికి ఎళ్ళుంటది సంజయ్, ఊరు కొత్త కదా, దారి తప్పుంటాది, అక్కడ ఏడ ఉండుంటది, సరిగ్గా వెతకండి. అంతా వెతికాను పిన్ని, ఎక్కడా కనిపించట్లేదు. ఏడ లేదు అంటే కొంప తీసి సిరి ఇంటికి ఎళ్ళుంటదా? ఇంద్రమ్మ, పగోడి చిలక మన గూట్లకొచ్చినది, ప్రాణాలతో తిరిగి వెళ్ళకూడదు. నానమ్మ, పాపం ఈ గొడవల గురించి తనకేం తెలియదు, తన్నేం చేయొద్దు. ఒకసారి నేను చెప్పేది వినండి ప్లీజ్. ఏందే నువ్వు చెప్పేది నేను వినేది? నానమ్మ, ప్లీజ్ ఆగు. ఏందే? సింధు, ఆ? సింధు, వదలవే వదలు, సిరి, ఇక్కడి నుంచి వదలు. వెళ్ళిపో, 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 పట్టుకో. వెళ్ళిపో. ఎక్కడికి పోయేది?